ఇప్పుడు సింపతి ఓట్లు వస్తాయి అంటున్నారు కదా అన్న సునీత గారికి. వస్తాయి, 100% వస్తాయి. సింపతి ఓట్లు వచ్చినా కనుక వస్తాయి మామూలుగా అయితే. ఓటు అనేది, గెలుపు అనేది కొద్దిగా ఎడ్జ్కి వచ్చినా కనుక గెలుపు మాత్రం చెప్పలేము, ఇంకా 50-50 ఛాన్స్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తేనే కదా మనకి లాభం ఏమైనా ఉండేది. గెలిచినా కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానోడికి ఇచ్చారు. ఏం చేస్తారు పనులు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఏం చేయలేదు కదా ఇప్పుడు ప్రభుత్వం. BRS వచ్చినా కానీ ప్రతిపక్షం కన్నా ఎంతైనా ఆయన చేసిన పనులన్నీ ఉన్నాయి కదా, రేపు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి ఆ పనులన్నీ. గోపీనాథ్ గారి పాలన ఎలా ఉండేది? గోపినాథ్ పాలన ఉన్నప్పుడు, అధికార పార్టీలు ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు. చేయని పనులే ఇవన్నీ అయినాయి. రోడ్లు కానీ ఇటు మొత్తం జూబ్లీ హిల్స్ ఇవన్నీ అయినాయి పనులన్నీ. కాలేదంటే ఏం కాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పోతే మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నాయి. ఇంకేం కావాలి పనులు అంటే? ప్రజలకి ఫ్రీ బస్ కావాలి, ఆడవాళ్ళకి ఇంట్లో నుంచి గొడవ పెట్టుకొని తిరగడానికి.